అగ్ని ప్రమాదంలో రోబో సేవలు పాత బస్తీలో ఉపయోగించిన ఫైర్ టీం మొదటిసారిగా వాడకం. బీబీ నగర్ దగ్గర రైల్లో మంటలు, వెంటనే అదుపు చేసిన సిబ్బంది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్న రైలు, తప్పిన నష్టం. మేడ్చల్లో బస్సులో చెలరేగిన మంటలు, అప్రమత్తమైన డ్రైవర్, బస్సులో ఎవరు లేకపోవడంతో తప్పిన ముప్పు. నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు, 60 రోజుల్లో 339 పనుల్ని పూర్తి చేసిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి. ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రి నారాయణ. సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా, అవిశ్వాస తీర్మానానికి ముందే నిర్ణయం. కమిషనర్కి రాజీనామా అందజేసిన చైర్పర్సన్ అరుణ. ఇవాళ మడకశిర మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం, మద్దతు ఇవ్వొద్దని వైసీపీ విప్ జారీ. కాసేపట్లో సమావేశం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు మెయిల్, అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది. ఓఎసిస్ జనని యాత్ర, తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. ఫేక్ కాల్ అని తేల్చిన అధికారులు. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. త్రివేణి సంగమం దగ్గర శ్రీధర్ బాబు పుణ్యస్నానాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. సరస్వతి పుష్కరాలకు ఏపీ బస్సులు, అమలాపురం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్లు. ఏపీఎస్ఆర్టీసీ. కాసేపట్లో కంచగచ్చిబౌలి భూములపై విచారణ. గతంలో స్టేటస్ కో విధించిన సుప్రీంకోర్టు. వాదనలు విననున్న సీజేఐ జస్టిస్ గవాయ్. జూన్ 2 నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు. ఇప్పటికే 28 మండలాల్లో నిర్వహణ. మొదటి దశలో 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు. మరింత వేగంగా పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు, 3వ కట్టర్తో ప్రారంభం. శరవేగంగా కొనసాగింపు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. సిట్ విచారణకి సజ్జల శ్రీధర్ రెడ్డి. 3 రోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు. ఏపీ ఐఏసీకి భూ కేటాయింపు నిలిపివేత. ఏలూరు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కి భూమి. కేంద్రం నుంచి అనుమతి వచ్చే వరకు జీవో అమలు నిలిపివేత. గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ లొల్లి, సునీతారావుపై చర్యలకు డిమాండ్. మీనాక్షి నటరాజన్ కు కుమార్ రావు లేఖ. తెలంగాణలో అకాల వర్షంతో అన్నదాత ఆవేదన. పెద్దపల్లి జిల్లాలో తడిసిన మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. హైదరాబాద్లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ముంచెత్తిన వాన. శంషాబాద్లో రహదారులపై వరద. కశ్మీర్లో రాజ్నాథ్ ఆర్మీ చీఫ్ ద్వివేది పర్యటన. ఆపరేషన్ సింధూర్ యుద్ధ వీరుల్ని కలవనున్న రక్షణ మంత్రి. ఎల్ఓసీలో భద్రతపై సమీక్ష. పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్, భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు. నాద్రి గ్రామంలో 3 ముష్కరుల హతం. మణిపూర్లో అసోం రైఫిల్స్ ఆపరేషన్, 10 మంది మిలిటెంట్ల మృతి. చందేల్ జిల్లాలో హై టెన్షన్. యూపీలో ఘోర ప్రమాదం, బస్సులో చెలరేగిన మంటలు. లక్నోలో 5 ప్రయాణికుల మృతి. ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, నగరాన్ని కమ్మేసిన దుమ్ము ధూళి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 249 పాయింట్లుగా నమోదు.